చంద్రబాబుకి అంత స్థాయి ఉందా? ఆడే కుప్పంలో ఓడిపోతాడు. వినడానికి సిగ్గు నాకన్నా ఉండాలి, చెప్పడానికి సిగ్గు నీకన్నా ఉండాలి. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. అటు చూడు బే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా చిత్తూరు జిల్లా కుప్పం నుంచి పోటీ చేసిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఘన విజయం సాధించారు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. ఆయన గెటప్ నీకు కరెక్ట్ గా సెట్ అయిందిరా. సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే రోజు 1000 రూపాయలు వర్కౌట్ అవుతుంది. కాబట్టి మాట పెద్ద చెప్తాను, నువ్వు ఇలాగే ఫిక్స్ అయిపోరా. ఈ కృష్ణా జిల్లాలో గానీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్. నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం, నీ ఇంటికి నా ఇల్లు అంత దూరం. ఆ రోజు వస్తే నువ్వో నేను తేల్చుకున్నావు, వదిలేస్తావు అనుకుంటావా? జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. చూస్తాం అధికారంలోకి ఎవరిని వదలం. ఏంట్రా నువ్వు చేసేది నా బొచ్చు. A few moments later. This phone is temporarily out of order for 2 hours. తర్వాత డైల్ చేయండి. నేనేమంటానంటే ఆకలేసినవాడు టచ్ చేసి చూడండి నా కొడకలారు, ఎవడు టచ్ చేస్తాడు ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలివాడు ఫిజికల్ గా వ్యక్తుల మీద దాడులు చేయటం, కాళ్ళు కొడతాం, చేతులు కొడతాం, తల్ల బాధలు కొడతాం అని ఒక రకంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది, నాదం ఉంటుంది, స్వరం ఉంటుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. టచ్ చేసి చూడండి నా కొడకలారు, అంటే నోరు పడిపోయిందా? అంబటి రాంబాబుని చేస్తావు, జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు, ఎవరిని చేస్తావు చేయరా. కొడతావా? You want to beat me? Come on, beat. నేను లేడీస్ మీద చేసేస్తా. ఆడంది నిన్న నన్న. ఒక్కడిని టచ్ చేసి చూడండి, ఒక్కడిని టచ్ చేయి. నీకు దమ్ముంటే నువ్వు మగాడివై టచ్ చేసి చూడరు. ఒకడిని నువ్వే కనుక మగాడివైతే, నీకే కనుక దమ్ముంటే నా మొగుడి బట్టి నువ్వు రారా. వదిలివే ఆడిపోకారనిపించుకోవడానికి నేను పట్టి పిడివేంటి అన్నంత పని చేస్తాడే. వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతా అంటే ఎంజాయ్ చేస్తున్నారు. అసలైన పోలీస్ అంటే మీరు సార్. అల్లరి మోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా, ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. అది మడిచి రేపు 2 రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్లి దాడులు చేసినటువంటి వాళ్ళ ఇళ్లకెళ్లి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. భయపడకూడదు, నేనున్నాను. అలాంటి వాడు వేరా. గుడివాడలో అసలు అక్కడికి వెళ్ళగలను మొగాడు ఎవడు? చంద్రబాబు గారు వెళ్ళాడు, ఇప్పొకటి వాళ్ళు ఏం వెళ్తారు అక్కడికి. గుడివాడ నా కన్వెన్షన్కి వెళ్ళాలంటే నేను చచ్చినాక వెళ్ళగలరు, ఇంక్లూడింగ్ చంద్రబాబు గారు కూడా. రుకో జరా, సబర్ కరో. 20 ఏళ్ల తర్వాత కొడాలి నాని ఓడిపోయారు. బహుశా నేను ఇంకా నాకు నచ్చిన బూతులు మాట్లాడకపోవచ్చు. అదృష్టం కొద్దీ గుట్కాగాడి నాలుక పీకేయాల్సి వచ్చింది. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తారంటూ ప్రకటించిన నాని మాట నిలబెట్టుకోవాలంటూ తెలుగుదేశం యువత కొడాలి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. అంటాము చేసేస్తామా? కొడాలి నాని ఇంటిపై రాళ్లు, గుడ్లు విసిరారు. ఇలాంటి వెధవల వల్లే మన తెలుగు వాళ్ళు పరుపోతుంది. పోలీసులు తోసుకుంటూ నాని ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మీరు నా బొచ్చు కూడా ఇంటికి మొక్క కూడా పేకలేరని చిటికినారని చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలని ఈరోజు ఏ దద్దమ్మల లోకల్ లాక్కున్నా అవుతాయా? భయంగా ఉంది. ఆఫీసులో అడిగితే ఊరిళ్ళని చెప్పు, మరీ అడిగితే చచ్చిపోయానని చెప్పు. అదేంటి మావయ్య పొద్దున అంత పెద్ద అబద్ధం? జగనన్న అందరూ నేను మెచ్చుకుంటున్నారన్న. ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్ళలోంచి ఎలా తప్పించుకున్నారు ఇప్పటి వరకు? మళ్ళా దారిలో ఓకే పిల్ల మంచిగా ఉన్నారు కదా అని చెప్పి నేను అమాంతం మింగి అస్థిపాంతరం టూ అని ముద్ద కిటికీలకెళ్ళి బయటకి ఏమనుకుంటున్నావు? జూన్ 9న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఖచ్చితంగా అందరూ కూడా రావాలి. ఏదైతే మ్యాట్రిక్స్ ఏదైతే ఒకడు వచ్చి ఉత్తరాంధ్ర అనుకుని మైదానం తిరుగుతున్నారో.我是由新华社和搜狗公司联合培育的全球首个AI合成女主播。
మాకు చైనా భాష రాదు, తెలుగులో చెప్పు. వాళ్ళు వచ్చి నిన్నే మన దగ్గర నుంచి వెళ్ళాడు. 2 రాజకీయ పార్టీలు ఉండవు. మీకు వచ్చే కొత్త మనస్తత్వం ఉంటే నిన్ను గుండు కొట్టించుకుంటా. అలాగే జగన్ బావే వస్తాడని నేను అనుకున్నాను. బావా ఆయన మా హస్బెండ్ కి అన్నయ్య కాబట్టి నాకు బావా. ఇంకొకసారి నన్ను బావా అని పిలిచావో ఈ సబ్బు బిళ్ళ మీకు చచ్చిపోతాను. బావా లవ్ యూ. అమ్మాయి ఏం టార్చర్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఆల్ ది బెస్ట్ బావా. నాకెవరో పడరనుకున్నాను, ఇది పడిందేంటి? నా ప్రమాణ స్వీకారం నెక్స్ట్ విశాఖపట్నం నుంచి జరుగుతుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఇప్పుడు వాయించడా మీరు? ఆడేమన్నాడు రాడు? శాసనసభ గేటు కూడా తాకనీలేదు మా అంటే లంగమ్మ. శాసనసభ గేటు కూడా తాకనీలేదు మా గేట్ తన్నుకుని వెళ్తాడు, తాకనేటి ఇప్పుడు. వేసేసాడు, బాగా వేసేసాడు. తీసుకెళ్ళి తగలబెట్టేసాడు. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై. నీ బతుక్కి నువ్వు చేసిన మొట్టమొదటి మంచి పని ఇదే. గత 2-3 రోజులుగా కౌంటింగ్ ప్రారంభమయ్యే కొద్ది గంటల ముందు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, మంత్రులందరూ ఓడిపోతున్నారని చెప్పింది. అదే జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం కటాగారిది. సో రోజా కూడా చాలా ఘోరంగా పరాజయం చేశారు గాలి భాను ప్రకాష్ మీద. సో కూటమి అభ్యర్థి మీద. సో రోజా గురించి చాలా మంది చాలా వరకు కూడా క్లారిటీ ఉంది. రోజా ఈసారి గట్టెక్కే పరిస్థితులని. ఏంటాది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. కానీ ఇంత ఘోర ఓటమిని ఏ విధంగా చూడాల్సిన పరిస్థితి ఉంది అంటే మే 13వ తారీఖు లోపలికెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారా? అది రాళ్ళు కొడతారా, గడ్డి పీకుతారా, బొచ్చులు గడుగుతారా? అటు చూడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.